హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో నార్మల్గా మనం అందరికి కూడా అక్షంతలు వచ్చాయి కదా మనకు అయోధ్య నుంచి. సో అక్షంతలు చాలామందికి డౌట్ ఉండొచ్చు. ఈ అక్షంతల్ని ఎలా భద్రపరచుకోవాలి, అక్షంతల్ని ఏం చేయాలి అనేది చాలామందికి డౌట్ ఉండే ఉంటుంది. నార్మల్గా ఏంటంటే విగ్రహ ప్రతిష్టాపన సందర్భంగా ఇచ్చిన అక్షంతలు చాలా శ్రేష్టమైనవి. అసలు వాటిల్ని అపురూపంగా మనం భావించాలి. అక్కడి నుంచి ఇంటింటికి చేరడం అనేది ఆషామాషి కాదు. అలాంటిది అందరిళ్ళకి చేరేలాగా చూసుకున్నారన్నమాట. ఈ అక్షంతలను ఎక్కడెక్కడ ఉపయోగించాలి అనే విషయానికి వచ్చేసినట్లయితే, అయోధ్య నుంచి వచ్చిన శ్రీరామ అక్షంతలు మన ఇంట్లో ఉన్న బియ్యం గింజల్లో కలుపుకొని పూజ చేసుకోవచ్చు. ఇంకా పూజ చేసుకున్న అక్షంతలకు అత్యంత శక్తి ఉంటుంది. కాబట్టి శక్తివంతమైన అయోధ్య అక్షంతలను భద్రపరిచేటప్పుడు కొన్ని నియమాలను తప్పకుండా మనం పాటించుకోవాలి. మనకి ఇష్టం వచ్చినట్లు అక్షంతలను భద్రపరచకూడదు. అక్షంతలను మనకు ఉన్న శక్తి అంతా కూడా పోతుంది అనమాట. ఎక్కడంటే అక్కడ మనం అక్షంతల్ని పెట్టినట్లయితే, పూజ చేసుకున్న అక్షంతలను ఒక పసుపు వస్త్రంలో వేసి మూట కట్టి, ఆ పసుపు వస్త్రం మూట మీద సింధూరంతో లేదా కుంకుమతో శ్రీరామ అని రాసి ఆ అక్షంతల్ని పూజ గదిలో భద్రపరచుకోవచ్చు. నిత్యం దీపారాధన చేసేటప్పుడు ఆ అయోధ్య అక్షంతలు ఉన్న పసుపు వస్త్రం మూటకు ధూపం వేస్తూ ఉండాలి. ఇలా ప్రతిరోజు అక్షంతలను రాముల వారి ఫోటో ముందు ఉంచి పూజ చేస్తే చాలా మంచిది. పూజ చేసిన తర్వాత 108 సార్లు శ్రీరామ జయరామ అని జపం చేయాలి. అప్పుడు ఆ అక్షంతలకు ఉన్న శక్తి రెట్టింపు అవుతుంది. మీకు అక్షంతలు అవసరమైనప్పుడు మూటను తెరిచి అక్షంతలను తీసుకోవచ్చు. ఇలా ప్రతిరోజు పూజ చేయలేని వారు కనీసం వారంలో ఒక మంగళవారం రోజున ఇంట్లో పూజ చేసుకొని అయోధ్య అక్షంతలకు ధూపం వేసి అవి తలపైన వేసుకొని మీ దగ్గరలో ఉన్న ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళి తమలపాకులను హనుమంతునికి ఇచ్చినట్లయితే శ్రీరాముల వారి అనుగ్రహం, హనుమంతుని ఆశీర్వాదం మీ ఇంటిపై ఎల్లవేళలా ఉంటుంది. అలాగే ప్రతిరోజు పూజ గది ముందు కూర్చొని శ్రీరామ జయరామ అంటూ జపం చేసినా కూడా సరిపోతుంది. ఇలా ప్రతిరోజు తప్పనిసరిగా జపం చేయాలి. ఇప్పుడు ఆ అక్షంతలకున్న మహిమ వల్ల మీకు రాముల వారి ఆశీర్వాదం లభిస్తుంది. ఈ అక్షంతలు ప్రతినిత్యము పూజ గదిలో ఉంటేనే మంచిది. అలా అని గాలి తగిలిన ప్రదేశంలో అక్షంతలు ఉంచితే అవి పాడైపోయే అవకాశం కూడా ఉంటుంది. ఈ పవిత్రమైన అక్షంతలు పాడైపోతే అది ఇంకా మహాపాపం. కాబట్టి అక్షంతలను భద్రపరిచేటప్పుడు తగిన జాగ్రత్తలు తప్పకుండా తీసుకోండి. ఇక ఇంట్లో ఎవరైనా మెన్సెస్ అయినప్పుడు వాటిని పొరపాటుగా కూడా తాకే ప్రయత్నం చేయొద్దు. అయోధ్య అక్షంతల మూటను ఎట్టి పరిస్థితుల్లోనూ ఇలాంటి అపవిత్రమైన చోట ఉంచకూడదు. అవి తాకితే మళ్ళీ అవే అపవిత్రం అవ్వచ్చు. పూజ గదిలో పెట్టలేమనుకునే వాళ్ళు ఒక ఎర్రటి వస్త్రంలో లేదా పసుపు వస్త్రంలో అక్షంతలు వేసి మీ బీరువా కానీ డబ్బులు పెట్టే చోట కానీ భద్రపరచుకోవచ్చు. ఇలా చేస్తే ఆ శ్రీరాముని ఆశీస్సులు మీకు ఐశ్వర్యం వృద్ధి చెందుతుంది ఆశీస్సులతో. ఒకవేళ మీరు బీరువాలో భద్రపరుచుకుంటే మీ బీరువా తలుపు మీద గంధంతో శ్రీరామ అని స్వస్తికి గుర్తు వేసుకోండి. ఇలా చేస్తే మీ ఇంట్లో ధన ప్రవాహం బాగా ఉంటుంది. ఈ శ్రీరాముని దయ వల్ల ధనధాన్యాలకు లోటు ఉండదు. అద్దం ఉన్న బీరువాలో మాత్రం అక్షంతలు భద్రపరచకూడదు. ఎక్కడైనా ముఖ్యమైన పని కోసం మీరు బయట వెళ్ళేటప్పుడు ఆ పవిత్రమైన అక్షంతలు తలపై వేసుకుని వెళ్తే శ్రీరాముల వారి ఆశీస్సులు మీపై ఎల్లవేళలా ఉంటాయి. మీ ఇంట్లో మీ కూతురు పెళ్లి జరిగినప్పుడు రామమందిరం నుంచి వచ్చిన అయోధ్య అక్షంతలను తలంబ్రాల బియ్యంలో కలపండి. ఇలా చేయడం వల్ల పుట్టింట్లో అత్తింట్లో ఆనందం, శాంతి, శ్రేయస్సు ఉంటుంది. కొత్త పెళ్లి కూతురు అత్తగారింట్లో మొదటిసారిగా వంటగదిలో పాలు పొంగించేటప్పుడు రామాలయం నుండి వచ్చిన అక్షంతలతో ఒక 2 గింజలు పాలల్లో వేసి పాలు పొంగించవచ్చు. ఇలా చేస్తే అత్తమామలతో సత్సంబంధాలు బలపడతాయి. రామునితో పాటు హనుమంతుడి ఆశీస్సులు కూడా లభిస్తాయి. ఈ పవిత్రమైన అక్షంతలను మీ పిల్లల తలపై వేసి దీవిస్తే మంచి విద్యాబుద్ధులు లభిస్తాయి. అలాగే వివాహమైన వారు వేసుకుంటే దాంపత్య జీవితంలో ఎటువంటి కలహాలు లేకుండా ఆనందంగా జీవిస్తారు. నిత్యం రామనామం జపిస్తే చాలా మంచి జరుగుతుంది. శ్రీరామనామాన్ని ఉచ్చరించేటప్పుడు రా అనగానే మన నోరు తెరుచుకొని మన లోపల ఉన్న పాపాలన్నీ బయటికి వచ్చి ఆ పాపాలు అగ్నిజ్వాలలో పడి దహించుకుపోతాయంట.
అలాగే మా అనే అక్షరం ఉచ్చరించినప్పుడు మన నోరు మూసుకుంటుంది. కనుక బయట మనకు కనిపించే ఆ పాపాలు ఏవి మనలోకి ప్రవేశించవట. అందువల్లనే మానవులకు రామనామ స్మరణ మిక్కిలి జ్ఞానాన్ని, జన్మరాహిత్యాన్ని కలిగిస్తుందట. కాబట్టి ప్రతినిత్యము రామనామం జపించి పుణ్య ఫలితాన్ని పొందవచ్చు. రామనామాన్ని తారక మంత్రం అని కూడా పిలుస్తారు. తారక మంత్రాన్ని జపించడం వల్ల పుట్టుక నుంచి మరణం వరకు మన జీవితం సాఫీగా సాగుతుందని పండితులు అంటున్నారు. చెడు కర్మలకు మంచిగా మార్చుకోవడానికి నామరామ స్మరణం సహాయపడుతుంది. కాబట్టి అత్యంత శక్తివంతమైన రామనామాన్ని ఎల్లప్పుడూ జపిస్తూ ఉండండి. శ్రీనామ జయరామ జయ జయరామ ఇది 13 అక్షరాల నామమంత్రం. ఈ మంత్రాన్ని జపించడం వల్ల విశేష పుణ్యం లభిస్తుందట. సమర్థ రామదాసు ఈ మంత్రాన్ని 13 కోట్ల సార్లు జపించి రాముడి ప్రత్యక్ష దర్శనం పొందాడని పురాణాలు చెబుతున్నాయి. కాబట్టి ఈ నామజపనం మంచి ఫలితాన్ని ఇస్తుంది. రామనామం జపించడం కానీ, శ్రీరామకోటిని రాయడం కానీ ఆచరిస్తే ఎన్నో శుభాలు కలుగుతాయి. శ్రీరాముని అక్షంతలు అందని వారు ఎవరూ బాధపడాల్సిన పని లేదు. శ్రీరాముని చిత్రపటం ముందు ప్రతిరోజు పూజలు చేస్తూ, ఆ శ్రీరాముని విగ్రహ ప్రతిష్టను, ఆలయ ప్రతిష్టను వీక్షిస్తూ రాముని ఆశీస్సులు పొందడమే మనకు ఆ దేవుని అందించిన వరంగా భావించాలి. ఇక ప్రతిరోజు 108 సార్లు శ్రీరామ అని జపిస్తే చాలా మంచిది. ఏ నామం అయినా పలికితే ఆ నామం యొక్క దేవుడు మాత్రమే పలుకుతాడు. అలాగే శ్రీరామ అనే నామంలో రాముడు ఒక్కడే పలుకుతారు అనుకోవడం పొరపాటు. శ్రీరామ అనే నామం స్మరిస్తే 6 దేవతలు పలుకుతారట. ఇది ఎలాగంటే రామ అంటే రాముడు పలుకుతారు అలాగే అని తెలిసిందే. రామ అనే నామం ఉన్న చోట అందరికన్నా ముందుగా వచ్చి ఆ నామాన్ని విని ఆనందించేది ఆ హనుమంతుడే. శ్రీ అంటే మహాలక్ష్మి, రా అంటే విష్ణువు పలుకుతాడు, మా అంటే శివుడు పలుకుతాడు. శివుడు ఉన్న చోట పార్వతీదేవి ఉంటుంది. ఇలా ఒక్కొక్క నామం పలికితే 6 దేవతలు వచ్చి ఆశీర్వదిస్తారు. శ్రీరామ శ్రీరామ అని అంటూనే ఉందాం. మన మానవ జన్మను తరించుదాం. జై శ్రీరామ్. సో ఇదంతా కూడా పండితులు ఎన్నో అధ్యయనాలు చేసిన ఒక ఉపోద్ఘాతం అని చెప్పచ్చు. ఇది మనం సొంతంగా చేసిందే కాదు, పండితులు చేసినది మీకు నేను చదివి వినిపించానంతే. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీద మీ వాల్యుబుల్ కామెంట్స్ తప్పకుండా తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.